అందరికీ ఎంతో నచ్చే బండి మీద అరటికాయ బజ్జీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా క్రిస్పీగా బయట ఎలా అయితే దొరుకుతాయి ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లోపల కూడా చూసారా గుల్లగా ఎంత బాగా వచ్చాయో అసలు నమ్మలేరండి. చాలా ఈజీగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ వర్షాకాలంలో బజ్జీలు తినాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. సో బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బజ్జీల పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోనే ఒక 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఓమ తీసుకోండి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. 1 స్పూన్ కారం తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా తీసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. మనం పిండి కలిపాక టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే మనం తినే సోడా ఒక 1 పించ్ వేసుకోండి. కొంచెం గుల్లగా లోపల మెత్తగా రావడానికి యూజ్ అవుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ వేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకోండి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ తీసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు చెయ్యితోనే కాదు విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. లంప్స్ లేకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇదిగోండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనకి ఒక లైన్ లాగా బ్యాటర్ అనేది ఇలా ఫామ్ అవ్వాలి. ఇక్కడే మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. ఒకసారి మీ వేలుని ఇలా ముంచి చూసుకోండి. చూసారా ఎక్కడ మనకి పిండి లేకుండా మచ్చలు ఇలా రావద్దు. నీట్గా ఒక లైన్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టే మనకి బ్యాటర్. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అరటికాయ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఒక మీడియం సైజు అరటికాయ తీసుకోండి. అటు ఇటు కట్ చేసేసుకోండి. ఇప్పుడు పీలర్ తోటి పైన ఈ తొక్కని సన్నగా పీల్ చేసేసుకోండి. మీరు చాక్తో కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా అరటికాయని మొత్తం పీల్ చేసుకొని ఫస్ట్ క్రాస్గా ఒక 1 పీస్ కట్ చేసేసుకోండి. మనం ఈ పీసెస్ అనేవి క్రాస్గా కట్ చేసుకుంటే మంచి షేప్ వస్తాయని నేను ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం సన్నగా కట్ చేసుకోండి. లైక్ మీ దగ్గర ఏదైనా గ్రేటర్లో చిప్స్ చేసేది ఉంటుంది కదా, ఆ షేప్లో అయినా మీరు గ్రేట్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్గా చిప్స్ లాగా. ఇదిగోండి ఈ షేప్లో ఇలాగ కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇలా సైడ్స్ కూడా ఇలా షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు ఎన్ని అరటికాయలు తీసుకుంటే అన్ని అరటికాయలని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి పిండి వేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఇలా డిప్ చేసుకోండి. చూసారా మనం ఎక్కడ కొంచెం ఖాళీలు కూడా లేకుండా నీట్గా వచ్చేసింది బ్యాటర్. ఇదిగోండి అరటికాయని మొత్తం ఇలా డిప్ చేసుకోండి. జస్ట్ కార్నర్ ఇలా అనుకుంటే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సరే మనకి అరటికాయ బజ్జీలు బయట బండి మీద దొరికినట్టు ఎలా మంచిగా ఉబ్బుతున్నాయో ఈ విధంగానే మనం కట్ చేసుకున్న అరటికాయని ఇలాగ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని అన్ని అరటికాయ బజ్జీలని డీప్ ఫ్రై చేసేసుకోండి. మొత్తం స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి. హైలో పెట్టేసుకుంటే పైనకి బాగా బ్రౌన్ అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది పిండి, అందుకని. ఇదిగోండి ఒక సైడ్ కొంచెం ఫ్రై అవ్వగానే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇలా ఇంకో 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోండి ఒక సైడ్కి. ఈ విధంగానే బజ్జీలన్నీ కూడా వేసేసుకోండి. చాలా సింపుల్ అండి. మనము బయట వేసుకున్నట్టే ఉబ్బుతూ మంచిగా లావుగా భలే వస్తాయి, లోపల ఫ్లఫీగా. బయట బండి మీద దొరికేలాంటి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చూసారా పైన ఎంత క్రిస్పీగా, లోపల అంతా సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి రోడ్ సైడ్ ఎలా ఉంటాయో బజ్జీలు అలాగే ఉంటాయి. చూసారా లోపల ఎంత బాగా ఉబ్బి ఎంత లావుగా అనిపిస్తున్నాయో బయటికి కూడా. అసలు ఏ మాత్రము డౌట్ పడక్కర్లేదండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంటే పైన పిండి లాగా రాకుండా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కలుపుకొని చేసుకోవచ్చు. అంత బాగా వస్తాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.